హలో హాయ్ ఫ్రెండ్స్, అంత మంచిదేనా? ఈరోజు మా ఇంట్లో సమ్మక్క సారక్క చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు సమ్మక్క సారక్క మేడారం జాతరకు వెళ్తున్నారు కదా అందరూ. అయితే మా ఇంటికాడ ఫస్ట్ చేసుకున్న తర్వాత జాతరకి వెళ్తాం అన్నట్టు. ఇది తెలంగాణలో ఫేమస్ జాతర కదా, తెలంగాణ వాళ్ళందరికీ మేబీ తెలిసే ఉంటుంది. ఇవి లాస్ట్ ఇయర్ పోసిన పసుపు కుంకుమ డబ్బాలు ఫ్రెండ్స్. దాంట్లో పసుపు కుంకుమ పోసి పోకలు గజల పండ్లు ఒకటి జాకెట్ కన్ము పెడతారు అన్నట్టు. మళ్ళీ కాయిన్స్ కూడా వేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఒకటి సమ్మక్క ఒకటి సారక్క అన్నట్టు ఫ్రెండ్స్. ఈ లాస్ట్ ఇయర్ తీసి ఒక కవర్లో పోసి మళ్ళీ కొత్తగా పసుపు కుంకుమ నింపుతారు అన్నట్టు. మళ్ళీ కొత్తగా పెట్టాలి. ఇప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా జాతర. ఈ పసుపు కుంకుమ కాయిన్స్ తీసుకుపోయి సమ్మక్క గద్దెల కాడ అప్ప చెప్తారు అన్నట్టు. మొక్కు తీర్చుకునేటప్పుడు ఈ కవర్లో పోసి జాతరకు పోయేటప్పుడు తీసుకుపోతారు అన్నట్టు. మళ్ళగా కొత్తగా పసుపు కుంకుమ పోకలు గజల పండ్లు మళ్ళీ ఒకటి జాకెట్ పీస్ కనుములు ఇవన్నీ ఫిలప్ చేసి మళ్ళీ యాజిటీస్ పెడతారు అక్కడ గోడకు. మా పాప ఇక్కడ ఏం చేస్తున్నారని చూస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నవ్వుతుంది. ఇప్పుడు కుంకుమ పోస్తుంది డబ్బాల. ఆ తర్వాత పసుపు కూడా పోసి అవన్నీ పెట్టేసి మళ్ళీ యాజిటీస్ అక్కడ పెడతారు అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు పోస్తుంది. ఈ డబ్బాలోనే దేవుళ్ళు ఉంటాయి అన్నట్టు ఫ్రెండ్స్. ఒకటి సమ్మక్క ఒకటి సారక్క. ఈ డబ్బాలలో ఇప్పుడు మళ్ళా కాయిన్స్ వేయాలి, చిల్లర కాయిన్స్. మళ్ళీ పోకలు గజ్జల పండ్లు కూడా పెట్టి కొత్త జాకెట్ కన్ము ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాజును నానబెట్టుకొని వాటర్లో కొంచెంసేపు అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని గోడకు లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ పూయించుకున్న గోడకే మళ్ళీ జాజుతోటి ఇట్లా పూయించుకొని పసుపు కుంకుమ బొట్లు అనేటివి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకుంటారు అన్నట్టు మా సైడు. చూడండి చూడండి చూడండి. ఇట్లా కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా కొత్తవి జాకెట్ పీస్ ముక్కలు డబ్బాలలో పెడతామన్నట్టు ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా పెట్టిన తర్వాత మూత పెట్టి క్లోజ్ చేస్తారు. దేవుని దగ్గర పెడతారు. ఇది కంకవనం ఫ్రెండ్స్. కంక చెట్టు నుంచి తీసుకొచ్చినవి కంకవనం. మా అత్తమ్మ కొబ్బరికాయ ఉదిస్తుంది, పసుపున్న కుంకుమ బొట్లు పెడుతుంది కొట్టడానికి. ఇట్లనైతే చేసుకుంటాం ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర. ఎవ్రీ ఇయర్ ఇట్లనే జరుపుకుంటాం. ఒక కొబ్బరికాయ ఒక కోడి అయితే మొక్కి కళ్ళు కూడా మొక్కుతాం. మొక్కిన తర్వాత కోడి కోసుకొని వంట చేసుకొని తింటాం ఫ్రెండ్స్. చూడండి, మా ఇంట్లోనైతే ఇట్లనే చేసుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. ఇక తర్వాత అయిపోయింది. ఇక ఫైనల్గా మా అత్తమ్మను మా మామయ్య కోడును కొబ్బరికాయ మొక్కుతున్నారు ఫ్రెండ్స్. చూడండి,
అంతే ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో అయిపోయింది. మా అత్తమ్మ సమ్మక్క సారక్క బంగారం పంచి పెడుతుంది. పంచి బయట వంచి లోపలికి వచ్చింది ఫ్రెండ్స్. మా పాపకును నాకు కూడా బంగారం పంచింది. ఇట్లా జరుపుకుంటాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.